నంద్యాల పట్టణంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు కర్ణాటి గంగాధర్ శెట్టి ఆధ్వర్యంలో ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట దినోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఎందుకు నేర్తావు ఆరోగ్యశ్రీ సుశీదాత శ్రీ మందాక్ష సమాజ్ గారి నాయకత్వం, మానవతావాది శ్రీ మందాక్ష సమాజ్ గారి నాయకత్వం. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల హక్కుల పోరాట దినోత్సవము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి వరకు దినోత్సవం జరుపుతున్నాము. ఎందుకంటే వికలాంగులను ఎవరు కూడా పట్టించుకునే తరుణంలో కూడా నవంబర్ 26వ తారీఖున ఈ యొక్క రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి దినోత్సవం అనేది ఏర్పాటు చేసినారు. ఈ రాష్ట్ర ఫలితంగా దినోత్సవం ఫలితంగా ఈనాడు 200 పింఛన్ నుంచి మా ఆత్మబంధువు, మా దేవుడు, వికలాంగుల ఆశాజ్యోతి ముద్దుబిడ్డ ఆయన గారి అంటే మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 200 పింఛన్ నుంచి 500 వరకు, 500 నుంచి 1500, 1500 నుంచి 3000, 3000 నుంచి 6000, 6000 నుంచి 15,000 వరకు ఈనాడు మా దివ్యాంగుల అందరి సోదరి సోదరులకు కూడా 15,000 వరకు పింఛన్ వస్తుంది. అంతేకాకుండా ఏ నాయకుడు కూడా వికలాంగుల పట్ల ఇన్ని ఏళ్ళు కష్టపడిన వ్యక్తి కేవలము ఆ దేవుడు మందకృష్ణ మాదిగ గారే. ఎవరు కూడా ఈ కాలంలో తల్లిదండ్రులు కూడా వికలాంగులను పట్టించుకోవడం కూడా చాలా కష్టం. అటువంటి తరం కూడా ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాల పాటు నిరంతర యుద్ధం చేసి మా హక్కులను ఎన్ని ఉన్నాయో అన్ని కూడా తెప్పించేటట్టుగా పలు దాంట్లో కూడా ప్రయత్నం చేసి మాకు ఈనాడు ఇంత స్థాయికి అనేది ఉదిగింపజేసినాము. అంతేకాకుండా ఈనాడు 3 చక్రాల బండ్లు అయితేనేమి, బ్యాటరీ బండ్లు అయితేనేమి, పెట్రోల్ బండ్లు అయితేనేమి, తర్వాత వివాహం చేసుకుంటే 2 లక్షల వరకు మాకు వివాహ బహుమతి వస్తుంది. లోన్ తీసుకుంటే కన్నా 2 లక్షలు, 1 లక్ష ఫ్రీగా పోతుంది. 1 లక్ష కట్టుకుని మేము బతకడానికి ఆస్కారం అనేది ఉంది. మా వికలాంగుల పట్ల ఇన్ని చేసిన ఆ మహానుభావునికి ఏమిచ్చినా కానీ మా రుణం అంటూ మేము తీర్చుకోలేము. ఈనాడు మేము ఇంత కృషిగా ఇంత పట్టుదలగా ఉన్నామంటే అది కేవలము ఒక ఎంఆర్పిఎస్. ఎందుకంటే మాకు కళ్ళు లేకపోయినా ఏమి లేకపోయినా నడిపించే వ్యక్తులు ఎంఆర్పిఎస్. అటువంటి వ్యక్తులు నా జీవితంలో మేము మర్చిపోలేము. ముఖ్యంగా మేము చనిపోయేంత వరకు కూడా మా అన్నగారి మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము. వికలాంగుల హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు కర్ణాటి గంగాధర్ శెట్టి అన్న గారి ఆధ్వర్యంలో వికలాంగులందరూ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఈ రోజు నంద్యాల జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నందున మరీ ముఖ్యంగా ఇదే రోజు రాజ్యాంగ దినోత్సవం 2 శుభ పరిమాణాలలో ఈ రోజు జరుపుకుంటున్నందున ఈ రోజు నంద్యాల జిల్లా బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహ కేంద్రంగా వికలాంగులందరికీ ముందుగా మందకృష్ణ తరపున వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చేసే మానవీయత కోణంలో ఉన్న పోరాటాలలో భాగంగా వికలాంగులు, గుండె జబ్బులు, వయోవృద్ధులు, వితంతుల కోసం ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసి విజయాలు తీసుకొస్తున్న తరుణంలో వారి ప్రతి ఒక్క పండుగలో మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులలాగా వాళ్ళతో పాటు ఈ రోజు ప్రతి ఒక్క వేడుకలో పాల్గొంటామని తెలియజేస్తూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వికలాంగుల కోసం రేపు వాళ్ళ హక్కుల కోసం తీసుకుపోయే ఏ నిర్ణయానికైనా గానీ మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం కట్టుబడి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై మాదిగ జై మందకృష్ణ. పోరాట దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ నంద్యాల జిల్లా అధ్యక్షులు కర్ణాటి గంగాధర్ శెట్టి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ఆనందోత్సవాలలో పాల్గొన్నందుకు ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఏదైతే వికలాంగుల కుటుంబానికే భారమైన వికలాంగత్వాన్ని ఈ రోజు ధైర్యం నూరిపోసి ధైర్యంగా మాకంటూ ఒక నాయకుడు ఉండాలని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగ గారి తరఫున వీళ్ళు ముందుకొచ్చి పోరాటం చేస్తున్నందుకు వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశ ముఖ చిత్రం మారబోతుంది. అన్ని రంగాల్లో వికలాంగులు కూడా ఉంటారు. వికలాంగులు వార్డు నెంబర్ నుంచి పార్లమెంట్ వరకు, శాసనసభ నుంచి శాసన మండలి వరకు కూడా వికలాంగులు తీసుకుపోవాలనే ఆత్మధైర్యంతో గౌరవ మందకృష్ణ మాదిగ గారి పోరాటాలు ఉంటాయి.